హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం మే మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 2 వీడియో అనేది చూద్దాం. విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు ప్రొవైడ్ ద మిడ్ డే మీల్ రేషన్? మధ్యాహ్న భోజన రేషన్ను అందించిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి మధ్యప్రదేశ్ స్టేట్. Asian Infrastructure Investment Bank AIB has approved how much loan to India to help the country to fight against the COVID-19 pandemic. కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం కోసం భారతదేశానికి సహాయపడడానికి ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది ఎంత మొత్తం రుణాన్ని ఆమోదించింది? ఓకే, ఆన్సర్ వచ్చి $500 మిలియన్. $500 మిలియన్ అమౌంట్ అనేది ఏఐబి మనకి అనౌన్స్ చేయడం జరిగింది. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద ఎస్ బ్యాంక్ చీఫ్ రిస్క్ ఆఫీసర్? ఎస్ బ్యాంక్ యొక్క చీఫ్ రిస్క్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నీరజ్ ధావన్. విచ్ కంట్రీ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఏ న్యూ ర్యాకెట్ నేమ్డ్ లాంగ్ మార్చ్ 5B? ఏ దేశం మనకి విజయవంతంగా లాంగ్ మార్చ్ 5Bని అనే కొత్త ర్యాకెట్ని ప్రయోగించింది? ఆన్సర్ చైనా. విచ్ స్టేట్ గవర్నమెంట్ ఇంక్రీజెస్ రిటైర్మెంట్ ఏజ్ టు 59 ఫ్రమ్ 58 రీసెంట్లీ? ఏ రాష్ట్ర ప్రభుత్వం మనకి పదవీ విరమణ వయసును 58 నుండి 59 సంవత్సరాలకి పెంచింది? ఆన్సర్ తమిళనాడు స్టేట్. యూనిక్ వెహికల్ సంజీవ్ని డెవలప్డ్ ఎట్ లోకల్ లెవెల్ ఇన్ విచ్ స్టేట్ రీసెంట్లీ? ప్రత్యేక వాహనమైన సంజీవ్ని వాహనాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ మధ్యప్రదేశ్ స్టేట్. మనకి కోవిడ్-19 పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏరియాకి డైరెక్ట్గా మనకి హోమ్ దగ్గరికే ఈ సంజీవిని అనే వెహికల్ వెళ్ళి మనకి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వకుండా పేషెంట్కి మనకి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మనకి చెక్ చేసే విధంగా ఈ వెహికల్ అనేది యూజ్ అవుతుంది. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి గుడ్విల్ అంబాసిడర్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యొక్క గుడ్విల్ అంబాసిడర్ ఎవరు? ఆన్సర్ వచ్చి దియా మిర్జా. ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్, అంతర్జాతీయ హాకీ సమాఖ్య యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ నరేంద్ర బాత్రా. ముఖ్యమంత్రి యువ యోగయోగ్ యోజన స్కీమ్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? ముఖ్యమంత్రి యువ యోగయోగ్ యోజన పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ త్రిపుర స్టేట్. ఇది స్కాలర్షిప్కి సంబంధించిన పథకం. విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు ప్రొవైడ్ ద ఫెసిలిటీ ఆఫ్ బెడ్స్ విత్ వెంటిలేటర్స్ ఇన్ హాస్పిటల్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టేట్? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలోని ఆసుపత్రులన్నింటిలోనూ కూడా వెంటిలేటర్లతో కూడిన పడకల సౌకర్యాన్ని కల్పించిన దేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. US based Vista equity partners by how much percentage stake in Jio platform? యుఎస్ ఆధారిత విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ కంపెనీ జియోలో ఎంత శాతం వాటాను కొనుగోలు చేసింది? ఆన్సర్ 2.32%. 2.32% వాటాని 11,367 కోట్ల రూపాయలకు మనకి ఈ విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ కంపెనీ జియోలో కొనుగోలు చేయడం జరిగింది. విచ్ కంట్రీ డెవలప్స్ ఐ ఫీల్ యూ బ్రాస్లైట్ ఫర్ సోషల్ డిస్టెన్సింగ్? సామాజిక దూరం పాటించడం కోసం ఏ దేశం ఇటీవల ఐ ఫీల్ యూ అనే బ్రాస్లైట్ను అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఇటలీ. విచ్ ఐఐటి స్టార్టప్ లాంచెస్ రీయూజబుల్ యాంటీమైక్రోబయల్ మాస్క్ అండ్ సేఫ్? ఏ ఐఐటి స్టార్టప్ ఇటీవల పునర్వినియోగ యాంటీమైక్రోబయల్ మాస్క్ అండ్ సేఫ్ను ప్రారంభించింది? ఆన్సర్ ఐఐటి ఢిల్లీ. విచ్ స్టేట్ లాంచ్డ్ ద ప్రవాసీ రాహత్ మిత్ర యాప్ విత్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి? ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపితో కలిసి ఇటీవల ప్రవాసీ రాహత్ మిత్ర యాప్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలు ఎవరైతే ఉన్నారో మనకి ఉత్తరప్రదేశ్లోకి ఉన్నప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి యూజ్ చేసే విధంగా వాళ్ళకి సహాయపడడం కోసం ఈ ప్రవాసీ రాహత్ మిత్ర యాప్ను ఉత్తరప్రదేశ్ స్టేట్ అనేది లాంచ్ చేయడం జరిగింది.
విచ్ స్టేట్ బ్యాన్స్ 11 పాన్ మసాలా బ్రాండ్స్ ఫర్ ఎ ఇయర్ రీసెంట్లీ? ఇటీవల 11 పాన్ మసాలా బ్రాండ్లు ఏ రాష్ట్రం నిషేధించింది? ఆన్సర్ జార్ఖండ్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వి విద్యావతి. విచ్ స్టేట్ లాంచెస్ హోప్ హెల్పింగ్ అవుట్ పీపుల్ ఎవ్రీవేర్ పోర్టల్ టు హెల్ప్ ద అన్ఎంప్లాయ్మెంటెడ్ యూత్ టు గెట్ ద జాబ్స్? నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు పొందడం కోసం హోప్ హెల్పింగ్ అవుట్ పీపుల్ ఎవ్రీవేర్ అనే పోర్టల్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరాఖండ్ స్టేట్. విచ్ కంట్రీ నేమ్స్ స్ట్రీట్ ఆఫ్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆన్ హిస్ 159th యానివర్సరీ ఆన్ 8th మే? ఇటీవల మే 8న జరిగిన రవీంద్రనాథ్ ఠాగూర్ 159వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన పేరును ఏ దేశం వారి యొక్క స్ట్రీట్ వీధికి పెట్టింది? ఆన్సర్ ఇజ్రాయెల్. విచ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ వోన్ ద స్కైట్రాక్స్ అవార్డ్స్ 2020 ఫర్ హిస్ బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా? భారతదేశం మరియు మధ్య ఏషియాలో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా స్కైట్రాక్స్ అవార్డు 2020ను ఏ విమానాశ్రయం గెలుచుకుంది? ఆన్సర్ కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ బెంగళూరు కర్ణాటక. మనకి బెంగళూరు కర్ణాటకలో ఉన్న కెంపుగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ అవార్డును గెలుచుకుంది. పుట్టపాక తెలి రుమాల్ గాట్ జిఐ ట్యాగ్ జియోగ్రాఫికల్ ఇండెక్షన్ ట్యాగ్ రీసెంట్లీ. ఇట్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? పుట్టపాక తెలియా రుమాల్కు ఇటీవల భౌగోళిక సూచి జిఐ ట్యాగ్ అనేది లభించింది. ఇది ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ తెలంగాణ. షొహరాయ్ కోవర్ పెయింటింగ్ గాట్ జిఐ ట్యాగ్ రీసెంట్లీ. ఇట్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? షొహరాయ్ కోవర్ అనే పెయింటింగ్కి సంబంధించి ఇటీవల భౌగోళిక సూచి జిఐ ట్యాగ్ లభించింది. ఇది ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ జార్ఖండ్. వరల్డ్ తలసేమియా డే 2020 అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ తలసేమియా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ మే 8th. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద సెకండ్ టర్మ్ యాజ్ మెర్లిబోర్న్ క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్? మెర్లిబోర్న్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా రెండోసారి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కుమార సంగకార. ఎడ్యుటెక్ కంపెనీ ఎలిసా కార్పొరేషన్ అపాయింటెడ్ విచ్ క్రికెటర్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్? ఎడ్యుటెక్ కంపెనీ అయిన ఎలిసా కార్పొరేషన్ ఏ క్రికెటర్ను ఇటీవల తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? ఆన్సర్ అజింక్య రెహానే. వరల్డ్ రెడ్ క్రాస్ డే 2020 అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ మే 8th. హూ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద ఫెడ్ కప్ హార్ట్ అవార్డ్? ఫెడ్ కప్ హార్ట్ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలు ఎవరు? ఆన్సర్ సానియా మిర్జా, టెన్నిస్ ప్లేయర్. WEF గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ అండ్ టాప్ కంట్రీ? WEF యొక్క గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? అలాగే అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఇండియా ర్యాంక్ వచ్చి 74th ప్లేస్లో ఉంటే టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ స్వీడన్. హూ హ్యాస్ టేకెన్ ద చార్జ్ యాజ్ ద సెక్రటరీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ? నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఇందు శేఖర్ చతుర్వేది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE బోర్డుకు సంబంధించి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మనోజ్ అహుజా. నేషనల్ టెక్నాలజీ డే 2020 అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? జాతీయ సాంకేతిక దినోత్సవం 2020 ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ మే 11. విచ్ కంట్రీ విన్ ద FIDE-Chess.com ఆన్లైన్ నేషన్స్ కప్? ఏ దేశం మనకి FIDE-Chess.com ఆన్లైన్ నేషన్ కప్ను గెలుచుకుంది?
ఆన్సర్ చైనీస్ టీమ్. రన్నర్ వచ్చి యుఎస్ఏ. విచ్ స్టేట్ లాంచ్డ్ ద కంట్రీస్ ఫస్ట్ ఎవర్ ఎఫ్ఐఆర్ ఆప్కే ద్వారా యోజన ఇన్ భోపాల్ సిటీ? భోపాల్లో దేశంలో మొట్టమొదటి ఎఫ్ఐఆర్ ఆప్కే ద్వారా యోజన పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రొవైడ్స్ హౌ మచ్ లోన్ టు ఇండియా టు ఫైట్ అగైనెస్ట్ కోవిడ్-19? కోవిడ్-19తో పోరాటం కోసం భారతదేశానికి బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎంత రుణం అందిస్తుంది? ఆన్సర్ $1 బిలియన్ లోన్. ఇంటర్నేషనల్ నర్సెస్ డే 2020 ఏ రోజున జరుపుకుంటాం అన్నది మీరు ఆన్సర్ కింద కామెంట్ చేయండి. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. కరెంట్ అఫైర్సే కాకుండా క్వాంట్, రీజనింగ్, బ్యాంకింగ్ అవేర్నెస్, జీకే ట్రిక్స్ ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అవన్నీ కూడా చూడొచ్చు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.